అనేది మనకి ప్రాణాధారం. నీరుని జీవం అని కూడా అందుకే నీరుని జీవం అంటారు. ప్రతి జీవి, మనుషులేంటి, ప్రాణులేంటి, జంతువులు ఏవైనా సరే జీవించాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన రెండు, వాటిల్లో ఆహారం ఉండేది, తర్వాత నీరు. అయితే ఓకే, గాలి అనేది అది దేవుడిచ్చిందే, నీరు దేవుడిచ్చింది, ఇవన్నీ కూడా మనకి దేవుడిచ్చినాయి, ప్రకృతి ప్రసాదం అన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా కంటిన్యూ అయిపోయాయి. నీరు, గాలి, ఓకే, ఆహారం, ప్రతిదీ అన్నీ అయిపోయాయి. అయితే మనం తీసుకున్నటువంటి వాటర్ వల్ల మనకి ఎక్కువ డిసీజెస్, వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అసలు మనం తాగేటువంటి వాటర్ ఎంత మంచిది అనేది మనం ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేసి మనం తెలుసుకుందాం. ఓకే, దీన్ని మంచిది అని ఎలా అంటారంటే, వాటర్ మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎసిడిక్ అంటారు. 3 రకాల వాటర్లో ఎసిడిక్. ఈ ఎసిడిక్ అనేది అంటే తెలుగులో మనం ఆమ్లం అంటాం. ఈ ఆమ్లాలు అనేవి మనకి శరీరానికి చాలా ప్రమాదకరమైనటువంటిది డాక్టర్స్ తెలియజేశారు, శాస్త్రవేత్తలు చెప్పారు. ఓకే, ఈ ఎసిడిక్ అనేది మరి అది ఎంత డేంజర్ అంటే మన శరీరాన్ని షుగర్ కానీ, బీపీలు కానీ, మన క్యాన్సర్లు కానీ, హాస్పిటల్స్ అనే రకాన్ని కావాలంటే ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ అనేది చాలా ప్రమాదం. ఈ యాసిడ్స్ అనేవి మనకి 0 to 3, ఈ యొక్క మనకి 0 to 14 స్కేల్లో 0 to 3 కనుక ఉన్నట్లయితే, ఈ 0 to 3 అంటే మనకి రెడ్, ఫస్ట్ 0, 1 రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ ఇండికేట్స్ వెరీ డేంజర్. మనకి జనరల్గా చెప్పుకుంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు, డేంజర్ సిగ్నల్ అది మన ప్రాణానికి చాలా ప్రమాదం. అలాగే 2, 3 కూడా. 2 అనేది లైట్ ఆరెంజ్ ఉన్నది, 3 వచ్చేసి లైట్ ఎల్లోయిష్. ఈ 0 to 3 ఉన్నాయని కూడా మనకి డేంజర్ గర్ల్స్, మనం తాగుతున్న ప్రమాదం, తాగడానికి పనికిరాదు ఈ వాటర్. ఇక తర్వాత మనం చూసుకుంటే 4 to 7 అనేది ఈ న్యూట్రల్. అది న్యాచురల్ వాటరే, కానీ మనకి అది న్యూట్రల్ అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇటు యాసిడిక్ కాదు, అలాగే టాప్గా ఉన్నటువంటి ఆల్కలైన్ కూడా కాదు. ఆల్కలైన్ అనేది మనకి చాలా మంచిది. దాన్ని మనకి తెలుగులో చెప్పుకుంటే క్షారాలు అంటారు. సో ఆమ్లం అనేది మనకి ప్రమాదం, క్షారాలు అనేవి మన బాడీకి చాలా మంచిది. మన సాధారణ బ్లడ్ 7 pH ఉంటే మనకి 7.5, 7 అండ్ అబవ్ నుంచి ఇంకా మనకి 14 మనకి మధ్య ఉండేది ఆల్కలైన్ వాటర్ అంటారు. 7 అండ్ అబవ్ ఉండేది ఆల్కలైన్ వాటర్ అంటారు. ఇది మనకి 3 వరకు మనం చూసాం కదా. 4 to మనకి 8 వరకు చూసుకుంటే గ్రీనిష్ కలర్ ఉంటుంది వాటర్ కనుక. ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది మనకి. లిక్విడ్ వేయగానే ఇది ఒరిజినల్ pH టెస్ట్ లిక్విడ్ మన ఆన్లైన్లో దొరికితే ఎవరైనా ఆర్డర్ చేసి తెప్పించుకొని మన వాటర్ మనం ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ తీసుకొని 2 డ్రాప్స్, కేవలం 2 డ్రాప్స్ మాత్రమే ఈ వాటర్లో మనం వేసేయగానే ఈ వాటర్ యొక్క కలర్ ఎలా మారిపోతుంది దాన్ని బట్టి ఈ వాటర్ మనకి ఎలాంటిది, ఇది ఆమ్లమా, న్యూట్రలా, లేకపోతే ఆల్కలైన్ అనేది మనకు అర్థమవుతూ ఉన్నారు. ఓకే, ఈ స్కోర్ని బట్టి, ఈ కలర్ని బట్టి ఇది మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ప్రముఖ కంపెనీలు మనం తాగేటువంటి వాటర్ కొంటాం. మార్కెట్లో మనం ఎక్కువగా కొనేటువంటి వాటర్లలో ఎన్ని ముందు వరుసలో ఉంటాయి. టాటా ప్రైడ్, ఓకే, టాటా కాపర్, ఆక్వా ప్రైడ్, ఆక్వాఫినా. ఇది మనందరం కూడా మన కాలేజీ సప్లై చేసినటువంటి జనరల్ మినరల్ వాటర్. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి క్వీన్స్ ఆల్కలైన్ వాటర్. మనం ఈ యొక్క గ్లాసులు అదే ఆర్డర్లో పెట్టాము, అదే ఆర్డర్లో ఈ బాటిల్స్ కూడా మనం ఉంచాము. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2 డ్రాప్స్ వేసేద్దాం. అంటే ఎక్కువ ఏం చేయనవసరంలా, రిజల్ట్ మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. మరి కెపాసిటీ ఎలా ఉండాలి, ఓకే, ఏ వాటర్ మంచిది, ఏది తాగొచ్చు, ఏది తాగాలి. 2 డ్రాప్స్. అది ఏది ఇది దాన్ని ఏమంటారు? ఒరిజినల్ pH టెస్టర్. ఇది టెస్టర్ తెలిసేటువంటి లిక్విడ్ ఒరిజినల్ pH టెస్టర్. ఈ డ్రాప్స్ మనం వేస్తున్నాం అంతే, ఏం చేయట్లేదు. ఒక్కొక్క గ్లాసులో కూడా 2 డ్రాప్స్. అవును, నీళ్ళ క్వాంటిటీలో కూడా తక్కువ ఉన్నాయి. అప్పుడు మార్పు వస్తుంది కదా. ఎంత ఉన్నాయి క్వాంటిటీని బట్టి మార్పు వస్తుంది కదా. తక్కువ వాటర్లో 2 చుక్కలు ఎక్కువ కావచ్చు, ఎక్కువ వాటర్లో 2 చుక్కలు తక్కువ. అదే అవసరం లేదు సార్. ఎన్ని నీళ్ళ కలర్ తెలుస్తుంది. ఎన్నున్నారు 2 డ్రాప్స్.
చాలు, కాస్త ఎక్కువ వాటర్ ఏం కాదు. ఇప్పుడు మనం చూద్దాం ఇదే కలర్లో ఉన్నది, కలర్ చేంజ్ యాసిటీస్ ఏ కలర్లో ఉన్నదో అదే కలర్లో ఉన్నది. అంటే ఇది 0 to 3 ఉన్నది, అంటే దీంట్లో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నది యాసిడిక్ అని ఇది తేలిపోయింది. ఇదే కలర్లో ఉన్నది ఆక్వా ప్రైమ్ అనేది ఏ కలర్లో ఉన్నది, కొంతవరకు బెటర్, కాస్త బెటర్. దీంతో పోల్చుకుంటే కొంచెం లైట్గా ఉన్నది. ఇది చూసుకుంటే ఇది కూడా నార్మల్గానే ఉన్నది, నో చేంజ్ యాసిడ్గా ఉంటుంది. అంటే ఇది కూడా 0 to 3. మనం తాగేటువంటి మినరల్ వాటర్ కూడా మనం చూసుకుంటే అలాగే ఉండాలి. కానీ చూస్తే కలర్లో ఉన్నది కంప్లీట్గా ఈ ఉన్నటువంటి బ్లూ కలర్ ఏ కలర్ అయితే ఉన్నదో మనం ఈ స్కేల్లో టాప్ కలర్లో ఇది చూస్తూ ఉన్నాం. అలాగా సో దిస్ ఈజ్ ఆల్కలీ అనేది మనకి రిజల్ట్ అర్థమైంది. దీని తర్వాత బెటర్గా ఉన్నది ఏంటంటే ఇది టాటా కొబ్బరు ఎక్కువ తినంత డూపే. ఓకే, ఇంకా మిగతా అన్ని కంపెనీలు కూడా తేలిపోయినాయి. ఓకే, బాబు అది pH ఎంత ఉంటుంది? అదేంటి pH? 8 to 14 ఉంటే ఇది ఆల్కలీ. ఇంతవరకు 8 to 14. ఆకాశం వస్తుంది 8 to 4 14. లిట్మస్ పేపర్ పెట్టినా కూడా వస్తుంది అనుకుంటా. ఏదో ఉంది కదా నీళ్ళు వస్తుంది, ఎర్రగానే వస్తుంది. ఓకే, ఏబిఆర్ యాసిడ్ బ్లూ టు రెడ్గా మారుతుంది కదా. ఏబిఆర్ ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ యువర్ ఇంకోటి కూడా ఉంది, ఆ వాటర్ ప్రమోషన్ సార్, pH ప్రమోషన్. ఎంత ఉందో చూసుకోవాలి. అది టీడీఎస్ అనేది ఒక మిషన్ అన్నమాట. ఇది వేసిన అంటే ఉప్పు కూడా క్షారం కదా, క్షారం కాబట్టి కలర్కి రావచ్చు కదా అని నీళ్ళల్లో ఉప్పు కలిపితే. డస్ట్ ఏంటంటే కంటే కూడా ఆ వాటర్లో పైనాపిల్ కట్ చేసేస్తే మీరు ఆల్కలైన్ ఏ ఇది వస్తుందో దాదాపు ఇంచుమించు అదే వస్తుంది. పైనాపిల్ వేసి డస్ట్ ఏంటి సార్? నీళ్ళల్లో ఉప్పు వేసి ఆల్కలైన్ ఓకే, థ్యాంక్ యూ. కాదు ఉప్పేస్తారా సార్?